వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు గీతా జయంతి సందర్భంగా కనీసం భగవద్గీతలోని 2 శ్లోకములైనా వినండి. అన్ని శ్లోకములు చదువుకుంటే చాలా పుణ్యము. కనీసం 2 శ్లోకములైనా వినండి, మంచిది. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణా. యజ్ఞము, దానము, తపస్సు అని కర్మలు త్యజింపదగవు. అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులోని ఈ 3 కర్మలి బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున పో పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యము ఆచరింపవలను అన్నది ఉత్తమైన నా నిశ్చిత అభిప్రాయము. ఈ విధముగా కనీసము 2 శ్లోకములైన వినను చదివినను పరమాత్మ అనుగ్రహం కలుగును. ఈరోజు గీతా జయంతి కనుక తప్పనిసరిగా వినండి. శ్రీకృష్ణ అష్టకం చదువుకోండి, చాలా మంచిది.